హల్లెలూయా. దేవుడు మంచివాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతారు? దేవుడు మంచివాడు. ఆమేన్. ఆమేన్. అయితే మనము కన్ఫెషన్స్ చేసి కొన్ని తప్పులు తెచ్చుకుంటాం మన మీదకి. కన్ఫెషన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చింతలన్నీ కలిగినను అని ఉంది పాట. చింతలు కావాలంటే చెప్పండి. చింతలన్నీ కలిగినను, నిందలన్నీ నన్ను చుట్టిన. వినడానికి బాగుంటుంది పాట, కానీ నీకు కావాలా? ఫస్ట్ ఆ మాటలు క్యాన్సిల్ చేసేసేయాలి మనం. హల్లెలూయా. ఆమేన్. అంటే మంచి పెద్ద పెద్దోళ్ళే పాటలు రాసింది, గొప్ప స్థాయిలో ఉన్నారు. కానీ నువ్వు మాట్లాడే మాట, నువ్వేం పలుకుతావో అది నీకు జరుగుతుంది. చింతలన్నీ కలిగినా, నిందలన్నీ చుట్టినా నేను సంతోషంగా పోతానంటారు. కానీ నిజంగా చింత వచ్చినప్పుడు ఏమవుతుంది? సంతోషంగా ఉండలేరు ఎవరు. దుఃఖం వచ్చినప్పుడు ఏమవుతుంది? అదే ఆలోచిస్తుంటారు. ఎవరైనా పిలిస్తే కూడా చిరాకు పుడుతుంది. ఇదేంది మైండ్లో ఏదైనా ఉందంటే. కాబట్టి వర్డ్స్ చాలా కేర్ఫుల్గా మనం పాటలు పాడేప్పుడు కూడా కొన్ని వచనాలు తీసేసేయాలి. బాగుంటాయని కొందరు లోకంలో అంటే డిఫరెంట్ డాక్ట్రిన్స్ కదా జనాలు. మనం నమ్మేది ఏంటి? దేవుని వాక్యంలో జీవ మరణాలు దేవుని వశం కాదు, నాలుక వశం. నువ్వు ఏమి మాట్లాడతావో నీకు అదే జరుగుతుంది. నిందలు కావాలన్నా జీవితంలో? అందరు నిన్ను నిందించాలనా? అసలు చింత ఎందుకు కావాలా? నిందలు ఎందుకు రావాలా? ఆ తర్వాత అవన్నీ ఎందుకు పోవాలా? ప్రభా నన్ను ఈ నిందల నుంచి తప్పించు, చింత నుంచి తప్పించు అని ఎందుకు అడగాల? ఇంకేం ఆలోచన రాదు. ఇంకా నీకు దేవుడి నుంచే దూరం అయిపోతారు చాలామంది ఆ చింతల్లోనే. చింతలో ఆనందించలేము. ఎట్లా ఆనందిస్తాం? హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, అంటే నేను ఎవరిని అనడం కాదు, మనమే పాటలు తీసుకున్నప్పుడు వచనాలను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి సిద్ధమా? ఎస్. వాట్ యు హియర్ ఈజ్ గోయింగ్ టు అఫెక్ట్ యువర్ సిస్టమ్. నీ టోటల్ సిస్టమ్, టాప్ ఆఫ్ యువర్ హెడ్ టు టిప్ ఆఫ్ యువర్ టోస్ అంతా కూడా వాక్యం వలన అఫెక్ట్ చేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వింటూ వాక్యాన్ని స్వీకరించి స్వస్థత కూడా పొందొచ్చు. హల్లెలూయా. ఏదైనా జరుగుతుంది వెన్ యు ఆర్ లిజనింగ్ టు ది వర్డ్. దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు అప్పులు కొట్టివేయబడతాయి. మీకు తెలియకుండానే కష్టము కరిగిపోతుంది, మైనం వల్ల కరిగిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరు నాతో పాటు ఒక చేయి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. మీరు నా దేవుడు, మీరు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు. మీ మాట వినటానికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను నేను గ్రహించటానికి మీ కృపను నాకు చూపించండి. నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించటానికి నాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు నిబంధనల ద్వారా పనిచేసే దేవుడని మనం గుర్తించాలి. ఆమేన్. దేవుడు ఒకరిని ఆశీర్వదించినా, ఒకరి జీవితాన్ని ఏదైనా మార్చాలన్నా అది కేవలం నిబంధనల వల్లనే దేవుడు చేస్తాడు. దేవుడు ఒక నిబంధన ద్వారానే పనిచేసే దేవుడు అని మొట్టమొదట మనము క్రైస్తవులుగా జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఏం ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తున్నామండి కానీ ఉపయోగం లేదు. ప్రార్థన చేస్తున్నామండి పని జరగటం లేదు. కారణం ఏంటంటే గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ వర్క్స్ త్రూ కవనెంట్స్. అంటే నిబంధనల ద్వారా ఆయన పనిచేస్తాడు. ఒకవేళ మీరు బాగా గమనించండి, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలన్నా నిబంధన ద్వారానే ఆశీర్వదిస్తాడు. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం ఇచ్చిండు. ఆ పాత నిబంధనలో దేవుడు ఆశీర్వదించాలంటే వీళ్ళందరూ కూడా ఆ 10 ఆజ్ఞలను ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. అది పాటించని పక్షంలో వాళ్ళు శాపం కిందికి వెళ్ళిపోతారు. రెండవది దేవుని శిక్ష కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ మీదకి వచ్చేది. కానీ ఒకటి ఆలోచిద్దాం, దేవుడు శిక్షిస్తున్నాడు వాళ్ళను అంటే దేవుడు కోపిష్టి అయిన దేవుడు అని అర్థము కాదు. వాళ్ళు ఆ నిబంధనలో వాళ్లకు దేవునికి మధ్యన ఆ పాత నిబంధన ఏదైతే ఉందో
ఆ నిబంధనలో వాళ్ళు సరిగా నిలబడలేకపోయినారు. ఆమేన్. అంటే ఆ నిబంధనలో దేవుడు చెప్పిందంతా వాళ్ళు పాటించాలి. పాటించలేని పక్షంలో వాళ్లకు శిక్ష తప్పదు అనే నిబంధన వారికి దేవురికి మధ్య ఉండింది. ఆమేన్. గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఆ పాత నిబంధనలో లేము. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన ఆ బలియాగాన్ని బట్టి, యేసుక్రీస్తు కార్చిన రక్తాన్ని బట్టి మనమందరం కూడా కొత్త నిబంధనలో ఉన్నాం. ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అంటే దానికి కారణము మనం మంచి వాళ్ళమని కాదు, మనం మంచి పనులు చేస్తామని కాదు. కానీ సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు మంచివాడు. హల్లెలూయా. ఆయన మనల్ని మంచి వాళ్ళుగా ఆయన తయారు చేసిండు. దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా, దేవుడు మనల్ని స్వీకరించే విధంగా ఆయన రక్తము మన కోసం కార్యం చేసి ఉంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు రక్తంతో నీవు విమోచింపబడ్డావు. విమోచింపబడడం అంటే యు ఆర్ బాట్. అంటే అంతకుముందు నువ్వు సైతాను యొక్క ఏమంటారు స్వాస్థ్యంగా ఉండినావు. సైతాన్ చెప్పిందల్లా నువ్వు చేసే పరిస్థితిలో ఉన్నావు. కానీ యేసు ప్రభు రక్తం ఏం చేసిందంటే నిన్ను కొనేసింది. హల్లెలూయా. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. హీ హాజ్ రిడీమ్డ్ యూ. రిడీమ్డ్ అంటే నీకు విడుదలను ఇచ్చిండు అక్కడి నుంచి. ఇప్పుడు నువ్వు ఎవరి సొత్తు అయిపోతావు? దేవుని సొత్తు. ఎందుకు? ఆయన రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి. ఆయన రక్తము వలన మనకు విమోచనము. వీఆర్ రిడీమ్డ్ అనగా మన అపరాధములకు, అంటే మన పాపాలకు, మన చెడ్డ పనులకు అన్నిటికీ కూడా క్షమాపణ కలుగుతుంది అన్నాడా? కలిగి ఉన్నది అన్నాడా? కలిగి ఉన్నది. కలిగి ఉన్నది. పాస్ట్ టెన్స్. ఒప్పుకుంటారా? అయిపోయింది అని ఒప్పుకుంటారా? ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్. యేసు ప్రభు శిలువలో చెప్పిన మాట ఏంటి? సమాప్తమైపోయింది. ఆయన రక్తం వలన మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్. ఆమేన్. దేవునికి మనము దూరస్తులం. ఒకప్పుడు దేవునికి మనకు సంబంధం లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవునికి మనం శత్రువులుగా ఉండినాం. అయితే యేసుక్రీస్తు రక్తమును బట్టి మనం ఏమైనామంట? సమీపస్తులమైనాం. హల్లెలూయా. దేవునికి మనం సమీపస్తులం అయిపోయినాం. ఆమేన్. ఇంకొక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. చాలు. దేవుడు మనకు తండ్రి అయిన దేవుని దగ్గరికి యేసుక్రీస్తు మనకు ఒక మార్గాన్ని తయారు చేస్తుండు. ప్రతిష్ఠించిన మార్గం. ప్రతిష్ఠించిందంటే ఇదే ఒక డెడికేటెడ్గా. దీన్ని ప్రతిష్ఠ అంటే డెడికేషన్. దేవుడు యేసు ప్రభు ఏం చేసిండు? దేవుని యొద్దకు ఒక మనిషి వెళ్ళాలంటే ఒక మార్గాన్ని ప్రతిష్ఠించిండు. హల్లెలూయా. ఆ మార్గం ఏంటంటే ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది. పాత నిబంధనలో ఒక మార్గం ఉండింది. ఏముంది? ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాలా. ధర్మశాస్త్రాన్ని పాటించి దేవునికి దగ్గర కావాలా. ఇంపాసిబుల్. ఎవరు పాటించలేకపోయేవాళ్ళు, ఎవరి చేత కాలేదు. అయితే దేవుడు ఏం చేసిండు? ఇంకొక కొత్త నూతనమైన మార్గాన్ని తయారు చేసిండు. ఆమేన్. ఆ మార్గాన్ని ప్రతిష్ఠించిండు. ఇదే, ఇంకా ఈ మార్గంలోనే నువ్వు వెళ్ళాలి, నువ్వు వేరే మార్గం లేదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు పోలేడు. ఇక్కడ అదే అంటున్నాడు. ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు. ఈ మార్గంలో జీవం ఉంది. ఈ మార్గం తప్ప వేరే ఏ మార్గంలో కూడా జీవం అనేది లేదు. దెర్ ఈజ్ నో లైఫ్, ఇటర్నల్ లైఫ్. జోయే ఈజ్ ది లైఫ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే ఈ మార్గాన్ని ఎంచుకుంటావో నీకు ఈరోజు దేవుని యొక్క జీవం నీలో పనిచేస్తుంది. ఆమేన్. ఇరుకు మార్గమున కొందరే ప్రవేశిస్తారు, విశాలమైన మార్గమున చాలా మంది ప్రవేశిస్తారు. ఇది ఇరుకు మార్గం. చాలా మందికి నచ్చదు. అందరూ ఒక రకంగా ఉంటే మనం ఒక రకంగా ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తారు.
అయితే దేవుడు మాత్రం ఏం చేసిండు? యేసుక్రీస్తు ద్వారా ఒక మార్గాన్ని ప్రతిష్ఠించిండు. ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. మనకు బైబిల్లో తెర ఎక్కడ కనిపించింది? యేసుక్రీస్తు చనిపోయిన రోజున దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగింది. దేవాలయపు తెర అంటే ఊరికే మన చిన్న కర్టన్ లాగా సన్నగా ఉండదు, ఇంతలా ఉంటుంది. అది నియర్లీ 4 inches, 3.75 inches సైజ్. అది అంత థిక్గా ఉండే కర్టను పైనుంచి కిందికి దేవుడే చించిండు. అక్కడ తెర చినిగింది. కానీ తెరకు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన శరీరమును తెర. నువ్వు ప్రవేశించాలా దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. అంతకుముందు ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ యొక్క హై ప్రీస్ట్, ప్రధాన యాజకులలో ఒకరికి చీటు పడుతుంది. ఎవరి పేరు మీద చీటి వస్తుందో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. ఇంత పని చేసుకొని బయటికి రావాలా. ఒకవేళ వాళ్ళు లోపల చనిపోతే వాళ్ళకు తాళ్ళు పట్టుకొని బయటికి లాగుతారు. వాళ్ళు తాళ్ళు బయటికి వేసి వెళ్ళిపోతారు, వాళ్ళ నడుము కట్టుకొని. అటువంటి పరిస్థితి ఎవ్వరు, ఏ మనిషి కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. అది కూడా ఓన్లీ హై ప్రీస్ట్, ఏమంటారు, ప్రధాన యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళటానికి ఉండింది. అటువంటిది యేసుక్రీస్తు తన శరీరము అనే తెర. ఆమేన్. ఈరోజు నువ్వు తండ్రి అయిన దేవుని యొద్దకు నువ్వు వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే నువ్వు వెళ్ళాలి. ఆయన శరీరాన్ని చీలిస్తే ఏమొస్తుంది? తెర చీల్చిండ్రు, పైనుంచి తెర చినిగింది. ఇక్కడ తెరని చించితే, ఆయన శరీరాన్ని చించితే ఏమవుతుంది? రక్తం వస్తుంది. హల్లెలూయా. ఇదేమంటున్నాడు చూడు, అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. ఇంగ్లీష్లో చూడండి, 19th verse ఇంగ్లీష్లో. Having therefore boldness, brethren, to enter into the holiest by the blood of Jesus. To enter into the holiest, అతి పరిశుద్ధమైన స్థలం, తండ్రి అని దేవుడిని పిలవటానికి. ఎట్లంట? హోలియెస్ట్ లోకి నువ్వు వెళ్ళటానికి through the blood of Jesus Christ. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరము ఒక తెరలాగా, అంటే ఆయన ద్వారానే నువ్వు అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళగలవు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళున్నా లేదా కూర్చొని ప్రార్థన చేసినా, తండ్రి అయిన దేవా యేసు నామమున నేను మీ సన్నిధికి వస్తున్నా. ఎలా వస్తున్నావు? యేసు నామం అంటే ఏంటి? ఆ తెర ద్వారా నువ్వు వెళ్తున్నావు అతి పరిశుద్ధమైన స్థలంలోనికి. యేసుక్రీస్తు నామం వాడకపోతే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎంట్రీ. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళటానికి వీలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త నిబంధనను పాత నిబంధనను కరెక్ట్గా డివైడ్ చేయగలిగి ఉండాలి మన యొక్క థింకింగ్. కొన్నిసార్లు ఏమనుకుంటారు, కొత్త నిబంధనలో దేవుడు పాపం మీద ఆయనకు పెద్దగా కోపం లేదు, సాఫ్ట్ కార్నర్ పెట్టుకున్నాడేమో అనుకుంటారు. తప్పు. దేవుడు నీతిమంతుడు, దేవుడు చాలా మంచివాడు, పాపాన్ని అసహించుకునే దేవుడు. అందుకే ఆయన ఏం చేసిందంటే లోకంలోని పాపం అంతటినీ కూడా, లోకంలోని పాపం మీద తనకున్న కోపము, తనకున్నటువంటి తీర్పు అంతటిని కూడా యేసుక్రీస్తు శరీరంలో ఆయన తీర్పు తీర్చుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు, అసలు పాపం చేయని యేసుక్రీస్తు ఎందుకు చనిపోవాలా, ఎందుకు అనే ఐడియా ఉండిందా ఎప్పుడన్నా? నాకు చిన్నప్పుడు ఎప్పుడు ఉండేది. యేసు ప్రభు తప్పే చేయలేదంట, కానీ ఆయనను సిలువకి వేసినారు. అంతా ఈ రోమన్ సోల్జర్స్ చేస్తున్నారు అనుకునేటోని. బొమ్మలు చూస్తుంటాం కదా, ఫొటోస్, ఏదైనా పిక్చర్స్ ఉండే బుక్స్ చూస్తే వీడు చెడ్డోడు అనుకునేటోళ్ళం. మనుషులు బొమ్మలు వేస్తుంటారు. వీళ్ళే చంపింది, వీళ్ళే కత్తి ఏమంటారు ఈటతో పొడిచినారు, వీళ్ళు కొట్టినారు, వాళ్ళు చేసినారు. 2 కొరింథీ 5:21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. ఆమేన్. పాపమెరుగని ఆయనను. యేసు ప్రభుకు అసలు పాపమే తెలియదు, కానీ ఎవరు చేసినంట? మన కోసము పాపముగా చేసాను. ఎవరు చేసినారు? తండ్రి దేవుడు చేసిండు. అర్థమైందా? రోమా సోల్జర్ చేయలేదు, లేకపోతే పిలాతు కాదు, ఎవరు చేయలేదు. పిలాతు క్లీన్ చిట్ ఇచ్చిండు, ఈయనలో ఏ పాపం మెరుగని నేను అంటాడు. ఆయన ఈయనలో ఏం తప్పు లేదు అంటాడు. ఈ నిరపరాధి రక్తం నా మీదికి రావద్దని చేతులు కడుక్కుంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు. పాత నిబంధనలో ఒకటి ఉండేది, ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషి తప్పును ఒక జంతువు మీదకి వేసి, ఆమేన్, ఆ జంతువును చంపేస్తారు. ఈ మనిషి నీతిమంతునిగా వెళ్ళిపోతాడు. ఇంకా
ఆ పాపం నుంచి వీడికి విడుదల వచ్చేస్తుంది. ఈయన చేసిన పాపాలన్నీ జంతువు మీదకేసి ఆయన వెళ్ళిపోతాడు, ఆ జంతువును చంపేస్తారు, అంటే దాన్ని వధిస్తారు. ఇక్కడేమైంది, యేసు ప్రభు మన కోసము ఒక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చిండు. అవునా? బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పే మాట ఏంటంటే, ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు ఒకసారి. రెండోసారి ఏమంటాడు, ఈయనే దేవుని గొర్రె పిల్ల అంటాడు. లోక పాపం మోసుకుపోయేది కాదు, బలి అర్పించేది. అది ఇంకోసారి మనం మాట్లాడదాం. సో ఈయన గురించి, యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, లోక పాపమునంతా ఆయన మోసేటోడు. అందరికీ అంతవరకు ఉన్న ఆలోచన ఏంటి, ఇశ్రాయేలీలకు మెస్సియా వస్తాడు, మమ్మల్ని మాత్రం రక్షిస్తాడు అని. మా ఇశ్రాయేలు దేశాన్ని మాత్రమే ఆయన కాపాడుతాడు, మనకు మెస్సియా వస్తాడు అనుకున్నాం. కానీ దేవుని ప్లాన్ ఏముందంటే, ఓన్లీ ఇజ్రాయెల్ కాదు, ప్రపంచమంతటిని. అందుకే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాన్నంతా మోసినప్పుడు లోకమంతా ఏమవుతుంది, నీతిమంతులుగా మారుతారు. అంతేనా? అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా మాత్రమే పెట్టకుండా ఆయనను పాపముగా చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. పాపం అనేది ఒక చాకలి మూట అనుకుందాం, ఒక మూట. ఆ పాపం మీదేసుకుంటే ఏమవుతుంది, ఈయన పాపం అయిపోడు, ఈయన పాపాన్ని మోస్తున్నాడని అర్థమైందా? అదే ఒకవేళ ఈయననే మొత్తం పాపము అయిపోయింది అనుకోండి, అవతల వ్యక్తి దేవుని నీతిగా మార్చబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏమనుకున్నాడంటే, నిన్ను నీతిమంతునిగా చేయాలని కాదు దేవుని ప్లాన్, నిన్ను దేవుని నీతిగా మార్చాలనేది దేవుని యొక్క ప్లాన్. హల్లెలూయా. అందుకే పాపం ఎరుగని యేసుక్రీస్తును, ఏ పాపము తెలియని యేసుక్రీస్తును, ఏ పాపము చేయని యేసుక్రీస్తును నీ కోసము నా కోసము దేవుడు ఏం చేసిండు, పాపము మోసే వ్యక్తిగా చేయలే, పాపముగా చేసిండు. పాపానికి డెఫినేషన్ ఏంటి, శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తే పాపము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పాపమైండు కాబట్టి శిలువ మీద మనము తండ్రి అయిన దేవునికి మనము నీతిగా కనబడుతున్నాం. దేవుని నీతి అంటే ఎవరు అంటే నువ్వు నేను ఈరోజు. హల్లెలూయా. కారణం ఏంటి, ఆయన పాపమైండు కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుని నీతిగా చేయబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో పాయింట్ చెప్తాను, మన పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సిన్స్ అన్నీ కూడా యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. తెలుగులో వర్తమాన భూత భవిష్యత్ పాపములన్నీ కూడా యేసు ప్రభు వేసుకున్నాడు. ఈ మాట చెప్తే కొందరికి చాలా అఫెండ్ అవుతారు. కొందరు, హే ఎట్లా చెప్తారు బ్రదర్, ఫ్యూచర్ పాపాలన్నీ. నాతో ఒక ఆయన ఒకసారి గొడవ పెట్టుకుండు, పాత ఫ్యూచర్వి కూడా చేయాలంటే అన్ని తప్పులు చేయాలన్నా? ఇంకా మనకు ఒక క్లారిటీ ఉండాలి, దేవుని యొక్క మార్గంలో తప్పుడు బోధ ఉండకూడదు. ఐ విల్ టెల్ యూ ది ట్రూత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. మన ఫ్యూచర్ పాపాలన్నీ దేవుడు మోసిందా మోయలేదా, ఈ పాయింట్ మనకు క్లారిటీ రావాలి. ఓకే, యేసు ప్రభు బాగా క్లారిటీ అర్థం చేసుకోండి. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు నువ్వు పుట్టావా లేదా? లేదు. మీ అమ్మోళ్ళకు కూడా తెలియదు నువ్వు ఎట్లుంటావు కడుపులో ఉంటే కదా, ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయినప్పుడు నువ్వు పుట్టి బ్రతికి పాపం చేసిందంతా ఫ్యూచర్ పాపమా గత పాపమా? ఫ్యూచర్ పాపమే. నువ్వు పుట్టనప్పుడే ఆయన నీ కోసం చనిపోయిండు. అర్థమైందా? నీ ఫ్యూచర్ పాపాలను యేసు ప్రభు అనుభవించిండు. నీ పాస్ట్ ప్రజెంట్తో పాటు ఫ్యూచర్ పాపాలను కూడా యేసు ప్రభు అనుభవించిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎందుకు? నువ్వు పుట్టనప్పుడే ఆయన చనిపోయిండు. కొందరికి ఇంకొంచెం మండుతుంది ఈ మాట చెప్తే. ఏమంటారు, లేదు బ్రదర్ మీరు చాలా రాంగ్ టీచింగ్ చెప్తున్నారు. ఇప్పుడు మనము రక్షింపబడినామన్నప్పుడు మన పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఇప్పటి నుంచి తప్పులు చేయకుండా ఉండాలా. మంచిదే, తప్పులు చేయమని పాపం చేయమని నేను ప్రోత్సహించను, జాగ్రత్తగా ఉండాలా, మంచిదే. సరే, జాగ్రత్తగా ఉన్నా కూడా నువ్వు ఏదో తప్పు చేసినావు, అప్పుడు ఎవరు చనిపోలే నీ కోసం? ఎట్లా చనిపోతాడు? ఒకసారి చనిపోయింది ఆయన, మళ్ళీ వచ్చి చనిపోతారా? అప్పుడు నువ్వే చనిపోలే, ఇంకా సిలువకు పోయి అవుతుందా అది? అందుకే ఒక క్లారిటీ ఉండాలి మనకు. క్రైస్తవ జీవితంలో మనం విజయవంతమైన జీవితం జీవించాలంటే
ఈ సబ్జెక్ట్ యేసుక్రీస్తు నీకేం చేసిండు అనేది నీకు ఒక క్లారిటీ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే సాక్రిఫైస్ ఆయన చేసింది, ఒకే బలియాగం చేసిండు. ఆ ఒక్క బలియాగంతో నీ గత పాపాలు, ప్రస్తుత పాపాలు, ఫ్యూచర్ పాపాలు అన్నింటినీ కూడా యేసు ప్రభు సమూలంగా క్షమించి వేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీ 1:14 చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇంగ్లీష్లో, ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్, ఈవెన్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఈవెన్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. సిన్స్ అంటున్నాడు. సిన్స్ అంటే ఏంటి? పాస్ట్ సిన్స్ మాత్రమేనా చెప్తున్నది? గత పాపాలు మాత్రమేనా? లేదు. దేవుడు ఏదైనా చేస్తే సంపూర్ణంగా చేసే దేవుడు. ఆయన సగం సగం చేసే దేవుడు కాదు. ఆమేన్. ఆమేన్. సగం సగం మనం అర్థం చేసుకోకూడదు. కొందరు ఈరోజు కూడా తప్పుగా నమ్మే విషయం ఏంటంటే దేవుడు మన గత పాపాలు మాత్రమే క్షమిస్తాడు, ఇప్పటి నుంచి మనము తప్పు చేయకుండా చూసుకోవాలి. తప్పు చేయకూడదు, దానికి కూడా నేను చెప్తా. అయితే నేను కూడా పెరుగుతున్నప్పుడు, క్రైస్తవ జీవితంలో పెరుగుతున్నప్పుడు ప్రీచర్స్ అట్లే చెప్పేటోళ్ళు, నేను అట్లే వినేటోని, అట్లే నమ్మేటోని. అయితే ఎప్పుడైతే కొలసీలకు రాసిన పత్రికలో ఒక వాక్యం చదువుతున్నప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. ఆమేన్. ఆమేన్. ఆ లాస్ట్ రెడ్లో పెట్టింది మళ్ళోసారి చదవండి, అందరు చదవండి. మన అపరాధములన్నిటినీ క్షమించి. మన అపరాధములన్నింటినీ క్షమించి. కొన్నింటిని అన్నాడా? అన్నింటినీ లేదు, అన్నింటినీ. అదే 13th వర్స్ ఇంగ్లీష్లో చూడండి. రెడ్ది. having forgiven you all trespasses. having forgiven you all trespasses. all అంటే ఆల్ అంతే. దేవుడు ఒక మాట ఇచ్చిండు, ఆల్ ట్రెస్పాసెస్, నీ పాపములన్నిటినీ క్షమించినాను అంటే అన్నిటినీ క్షమించినట్టే. హల్లెలూయా. వాటిలో కొన్ని క్షమించినాను. సెగ్మెంట్ నీ లైఫ్ టైంలో నువ్వు ఈ పాపాలు చేస్తే వీటిని మాత్రమే క్షమించినా, మిగతావి క్షమించలేదు, మిగతా వాటికి మళ్ళా నువ్వు క్షమాపణ అడగాల, మిగతావి నువ్వే చూసుకోవాలా అనే మాట లేదు ఇక్కడ. హీ ఫర్గేవ్ యూ ఆల్ యువర్ ట్రెస్పాసెస్. హల్లెలూయా. హల్లెలూయా. లైఫ్ టైం నీ జీవితంలో నువ్వు చేసిన అన్నింటినీ కూడా యేసు ప్రభు క్షమించుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్ అని దేవుడు అన్నాడంటే హీ రియల్లీ మీన్స్ ఆల్. దాంట్లో ఏమంటారు, మన క్రైస్తవుల తర్కిచ్చేటోళ్ళు ఉంటారు. కొందరు క్రైస్తవులలో ఏమంటారు, పండితులు అంటారు వాళ్ళు. కొందరు ఏం చేస్తారంటే కొందరు పాపపు పండితులు కూడా ఉంటారు, ఇట్లా సైతానికి సంబంధించిన వాళ్ళు దీన్ని వక్రీకరిస్తారు. ఏమని? ఆల్ అంటే అన్ని కాదు, కొన్నే, మళ్ళా కొన్నిటికి కాదండి. ఆల్ అంటే ఆల్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ డజంట్ హ్యావ్ టు బి క్రూసిఫైడ్ ఫర్ యువర్ సిన్స్ అగైన్. యేసు ప్రభు మళ్ళీ నీ పాపాల కోసము ఆయన మళ్ళీ తిరిగి మరణించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడికి అన్నీ తెలుసా? మన పాపాలు అన్నీ తెలుసు ఆయనకు. నువ్వు పుట్టకముందే ఆయనకు నీ గురించి అన్నీ తెలుసు. నువ్వేం చేస్తావు, నువ్వు ఎలాంటి వాడివి తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం బైబిల్లో. ఆదికాండము 25వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. రెబ్కా, ఇస్సాకు భార్య అయిన రెబ్కా గుడ్రాలుగా ఉంటుంది. ఇస్సాకు ప్రార్థన చేస్తాడు ఆమె కోసము. ఆమె గర్భవతి అవుతుంది. అయితే కడుపులో పిల్లలు కొట్లాడుకుంటుంటారు. ఆమె దేవుని దగ్గర ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నమాట ఏమంటున్నాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడనుగును. ఎట్లా తెలుసు దేవునికి? పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతానని ఆమెకు ముందే చెప్పేసిండు. పెద్దోడికి జ్యేష్ఠత్వం అనే ఆ యొక్క ఆశీర్వాదం ఉందని తెలుసు. అయినప్పటికీ దేవుడు అంటాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడవును. రోమీయులకు రాసిన పత్రిక 9:13 చూడండి. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. ఆమేన్. యాకోబును దేవుడు ప్రేమించిండంట. ఎప్పుడు ప్రేమించిండు?
అంతా అయిపోయినాక ప్రేమించాలి ఆయన. గమనించండి, ఆమె గర్భములో పిల్లలు ఉండక మునుపే దేవుని మాట ఇది అర్థమవుతుందా? రోమియోలకు రాసిన పత్రిక కాబట్టి కొత్త నిబంధనలో దేవుడు చెప్తున్నాడని కాదు. ఇది దేవునికి ఆల్రెడీ తెలుసు. ఈ యాకోబుని ఎందుకు ప్రేమించిండు, ఏశావుని ఎందుకు ద్వేషించిండు? ఏశావు ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయలేని వ్యక్తి. ఆయనకు పుట్టుకతోనే ఒక ఆశీర్వాదం ఇవ్వబడింది. ఏంటది? జ్యేష్ఠత్వం. వాడు చాలా ఆశీర్వదింపబడిన వ్యక్తి. కానీ ఏం చేసిండు? ఒక్క పూట కూటి కోసం ఆకలి తట్టుకోలేకపోయిండు. అరే చచ్చిపోతుంటే ఇది ఎందుకురా, నాకు తీసుకోరా, నాకు ఆ ఫుడ్ ఇచ్చేసేయి. తిన్నాడు. అడేమనుకున్నాడు? ఇంక అయిపోయింది, ఎవరికి తెలుదులే, నేను వాడే మాట్లాడుకున్నామని. దేవుడు విన్నాడన్నమాట. హల్లెలూయా. దేవుడు మన అన్ని మాటలు వింటుంటాడు. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చాటింగ్ చేస్తాము, అన్నీ దేవునికి తెలుసు అన్నీ. హల్లెలూయా. అందుకే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఏంది బ్రదర్ ఇట్లా మాట్లాడతారు? దేవుడు అన్యాయస్తుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకంలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఏశావు లాంటి వాళ్ళు, వాళ్ళని ద్వేషిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆశీర్వాదాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేని వ్యక్తులు వాళ్ళు. ఆశీర్వాదం వాళ్ళ నోటి దాకా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ నోటి మాటలు సరిగా లేక పోగొట్టుకుంటారు. ఇష్టం వచ్చిన తప్పుడు టీచింగ్స్, తప్పుడు డాక్టర్స్తో పోగొట్టుకుంటారు. దేవుడు అదే అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. దేవునికి ముందే తెలుసు అన్నీ. మేము చిన్నగా ఉన్నప్పుడు సర్కస్ వచ్చేది. సర్కస్లో ఎలా ఉండేదంటే, నేను జంతువులను చూడడానికి పోతుండే సర్కస్కి ఎక్కువ. ఎందుకంటే మనకు కనపడవు కదా అవన్నీ, వైల్డ్ అనిమల్స్ కనపడవు. ఒక తెర ఉంటుంది వెనక, ఒక కర్టన్ ఉంటుంది. ఆ కర్టన్లోంచి జంతువులను తీసుకొస్తాడు. ఫస్ట్ చిన్న మన పామెరిన్ డాగ్స్ అట్లాంటివి తెచ్చి వాటితో కొంచెం చేపిస్తాడు. నెక్స్ట్ వేరే జంతువులు. నెక్స్ట్ ఆ తెర నుంచి ఏమొస్తుంది అని కాచుకొని చూసుకుంటుంటుంది అనమాట. టైగర్స్ వస్తాయి, లాస్ట్లో లయన్స్ వస్తాయి, ఎలిఫెంట్స్ అన్నీ ముందు అయిపోతాయి, క్యామెల్స్ అన్నీ చూపిస్తారు, లాస్ట్లో లయన్స్ వస్తాయి. అంటే మనం ఎదురు చూస్తుండాలా, ఆ కర్టన్ వెనక ఏముంది నెక్స్ట్ మనకు తెలియదు. కానీ హెలికాప్టర్ వ్యూ పైనుంచి చూసేటోడికి ఎట్లుంటుంది? ఇక్కడేముంది తెలుసు, అక్కడేముంది తెలుసు. హల్లెలూయా. దేవునికి ఉన్నది ఏంటంటే హెలికాప్టర్ వ్యూ. మనకు తెరకి ఇటుపక్కన మాత్రమే తెలుసు, దేవునికి ఒక హెలికాప్టర్ వ్యూ. హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ది బిగినింగ్. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. ఆమేన్, ఆమేన్. ఆది నుండే ఏమంటున్నాడు? ఆది నుండే నేనే కలగబోవు వాటిని, అంటే ఇంకా జరగబోయే వాటిని ఎప్పుడు చెప్తాడంట? ఆది నుండే, ఫస్ట్ నుంచే చెప్తాడంట. నెక్స్ట్, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. జరగని వాటిని తెలియజేసే దేవుడు. ఇంకా జరగలేదు కానీ జరిగేవి తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చూడండి, డిక్లేరింగ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. డిక్లేరింగ్ ది ఎండ్ ఫ్రమ్ ది బిగినింగ్. మనకు ఎండ్ ఏముందో అని ఆలోచిస్తుంటారు. ఆయనకు ముందే తెలుసు ఆ ఎండ్ ఏంటో. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ క్రైస్తవునిగా నీ ఎండ్ ఆల్వేస్ గుడ్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఎండ్ ఎప్పుడు సంతోషం ఉంటుంది, నీ ఎండ్ ఎప్పుడు సమాధానం ఉంటుంది, నీ ఎండ్లో ఎప్పుడు ప్రాస్పెరిటీనే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ది ఎండ్ ఫ్రమ్ ది బిగినింగ్. తర్వాత అండ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ the things that are not yet done. ఇంకా అసలు జరగని పనులు, జరగని విషయాలు ఆయనకు ముందే తెలుసు. అందుకే నువ్వు పుట్టక మునిపే, నువ్వు ఇంకా పుడతావని కూడా మీ అమ్మలో కూడా తెలియదు, వాళ్ళే పుట్టలేదు. ఇంకా 2000 సంవత్సరాల క్రితం దేవుడు నిన్ను చూచినప్పుడు, శిలువ మీదకి వెళ్ళినప్పుడు, నీ జీవితం అంతా చూసి, నీ జీవితంలో ఉన్న పాపాలన్నింటినీ చూసి ఆయన యేసుక్రీస్తు మీద వేసి యేసుక్రీస్తులో ఆ పాపాలన్నిటినీ శిక్షించుంటున్నాడు. హల్లెలూయా. 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 గాడ్ సా ది సిన్స్ ఆఫ్ యువర్ ఎంటైర్ లైఫ్. నీ పాపాలన్నింటినీ కూడా, నీ జీవితంలో నువ్వు చేయబోయే పాపాలన్నింటినీ కూడా దేవుడు ఆల్రెడీ చూసి యేసు ప్రభు మీద వేసింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నువ్వు చేయని పాపాలను కూడా ఆయన యేసు ప్రభు మీద వేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇంగ్లీష్లో చదవండి. టు విట్ దట్ గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్
reconciling the world unto himself, not imputing their trespasses unto them. ఆమెన్. Amen. ఇక్కడ వరల్డ్ అనే ఒక పదం ఉంది, లోకం. వరల్డ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వరల్డ్. ఫస్ట్ మనిషి ఆదాము పుట్టినప్పటి నుంచి, ఆదాము తయారు చేయబడినప్పటి నుంచి లాస్ట్ మనిషి భూమి మీద ఎవరైతే ఉంటారో అంతవరకు అది వరల్డే. హల్లెలూయా. హల్లెలూయా. టైంకు స్పేస్కు సంబంధం లేకుండా దేవుడికి ఆ పదం వాడిండు, వరల్డ్ అనేది. ఆమెన్. ఇంతకుముందు నేను చెప్పాను ఇయాన్ గురించి, కాస్మోస్ గురించి మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, లాంగ్ బ్యాక్. సో ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపలేదు. ఎవరి అపరాధాలు? లోకంలోని వారి అపరాధములన్నీ. అంటే అప్పుడు నువ్వు నేను లేము, కానీ ఇప్పుడు మనం పుట్టి ఇప్పుడు పెరుగుతున్నాం. మనందరి అపరాధములను మన మీద వేయలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి మీద వేసిండంట? మరి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మీద వేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి. ఎవరైతే నాకు యేసుక్రీస్తు వద్దు అనుకుంటారో వారి పాపాలు వారి మీదనే ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అది గమనించండి. యేసుక్రీస్తు మీద నువ్వు విశ్వాసం ఉంచడం బట్టి నీ పాప క్షమాపణ జరుగుతుంది. యేసుక్రీస్తును విశ్వసించకపోతే నీ పాపాలకు నువ్వే బాధ్యుడివి. నువ్వు ఏం చేసినా అవి పోవు. హల్లెలూయా. కేవలం యేసుక్రీస్తు రక్తం మాత్రమే ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. ఆమేన్. ఆమేన్. బ్రదర్, మీరు చెప్పిన మాట భలే ఉంది. పాస్ట్ సిన్స్, ప్రజెంట్ సిన్స్, ఫ్యూచర్ సిన్స్ కూడా దేవుడు క్షమించేసిందంటే ఇంకా నేను నా ఇష్టం వచ్చినట్లు నేను ఎన్ని పాపాలైనా చేయొచ్చు అనే ఫీలింగ్ ఉందా? లేకపోతే నన్ను ఇంత పర్ఫెక్ట్గా ప్రేమించిన ఈ దేవునికి నేను మహిమార్థంగా జీవించాలనే ఆలోచన ఉందా? డిసైడ్ చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి వైపు నుంచి దేవుడి దగ్గర ఏమీ లొసుగులు లేవు. దేవుడు ఇంతవరకే నేను క్షమించిన, నెక్స్ట్ నుంచి అట్లాంటి మాటలు లేవు దేవుని దగ్గర. నెక్స్ట్ నుంచి నువ్వు చూసుకో అనే మాటలు లేవు. దేవుడు ఏం చేసిండు? సంపూర్ణంగా క్షమించిండు. ఇప్పుడు ఆలోచన, నీకు ఉండాల్సిన ఆలోచన ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలా అనే ఆలోచననా, లేకపోతే నన్ను ఇంతగా ప్రేమించి నేను పుట్టకముందే నా పాపాలన్నింటి కోసం, నా జీవితంలో జరగబోయే పాపాలన్నింటి కోసం ముందుగానే చనిపోయిన ఈ దేవునికి నేను మహిమార్థంగా ఉండాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలిసి నా హృదయంలో నేను ఒకటి గట్టిగా నమ్మేది ఏంటంటే, నిజంగా నువ్వు దేవుని క్షమాపణ పొందిన వ్యక్తివైతే, నిజంగా నువ్వు దేవుని యొక్క కృపను అనుభవించే వ్యక్తివైతే పాపం చేయాలనే ఆలోచన, ఆశ నీకు రానే రాదు. ఒకవేళ ఇంకా అది వస్తుంది అంటే నీకు దేవుని క్షమాపణ గురించి కానీ దేవుని కృపను గురించి కానీ నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం, నీకు తెలియదని అర్థం. ఎందుకంటే నిజంగా దేవుని ప్రేమ తెలుసుకునే వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా ఏ పాపం చేయలేడు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 14:15 చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలు, సింపుల్. ఆయనైతే మనల్ని అందరినీ ప్రేమించుండు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, ఆయన సొంత కుమారుని మన కోసం అప్పగించిండు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఏం చేసిండు? మనల్ని ప్రేమించే మన బదులుగా ఆయన చనిపోయిండు. ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించాలంటే ఏమంటున్నాడు? నువ్వు నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తివైతే ఏం చేస్తావు? ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు. ఆజ్ఞలు అంటే పదాజ్ఞలు కాదు, మళ్ళీ దీన్ని డైవర్ట్ చేస్తారు జనాలు. ఆజ్ఞ కూడా ఏందో చెప్తాను చూడండి. యోహాను సువార్త 15:12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించాల, అది దేవుని ఆజ్ఞ. ఒకరినొకరు ప్రేమించాలంటే ఆ ప్రేమలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నువ్వు పాపం చేయవు. నిన్ను నమ్మిన వాళ్ళను నువ్వు ఎట్లా మోసం చేస్తావు? కొందరు ఉంటారు, నమ్మిన వాళ్ళనే మోసం చేసి, నమ్మితేనే కదా మోసం చేసేది అనే డైలాగులు చెప్తుంటారు కొందరు. అది కాదు. ఇది దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ప్రేమలో నడవాలి. నువ్వు నిజంగా ఆయనను ప్రేమించే వ్యక్తివైతే ఆయన ప్రేమలో నువ్వు నడుస్తావు. ఆయన ప్రేమలో నువ్వు నడుస్తున్న వ్యక్తివైతే మీ డాడీ మమ్మీలను నువ్వు మోసం చేయవు. ఆయన ప్రేమలో నడుస్తున్నట్టయితే నిన్ను నమ్మిన వారిని ఎవరు నిన్ను మోసం చేయవు. వారిని కష్టపెట్టకుండానే ఉంటావు. వారికంటే ముందు దేవుని కష్టపెట్టవు. యోసేపు ఏమన్నాడు? నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎట్లా పాపం చేస్తాను? హీ వాజ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ గాడ్. హల్లెలూయా. దేవుడు అంటే ప్రేమ ఆయనకు. దావీదు కూడా ఏమంటాడు? నేను నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నింపుకున్నాను అంటాడు.
హల్లెలూయా. హల్లెలూయా. పాపం చేయకూడదు అనే డిటర్మినేషన్ నీకు ఉండాలి. దానియేలు భక్తుడు తన యొక్క జీవితం గురించి దేవుడు ఒక టెస్టిమనీ ఇస్తాడు. డానియల్ వాజ్ డిటర్మిన్డ్ నాట్ టు సిన్ అగెయిన్స్ట్ గాడ్. డిటర్మిన్ అయిపోయింది అన్న. వాళ్ళకి ఇంకా ఈ కృప గురించి తెలియదు, ఏం తెలీదు. కానీ ఆ కాలంలోనే దేవర్ డిటర్మిన్డ్, నేను తప్పు చేయకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుడు నన్ను క్షమించండు కదా, అన్నీ క్షమించండు కదా, నేను ఏదైనా చేయొచ్చు. నువ్వు పందివి. అప్పుడు నేను ఒకటే చెప్తా, అట్లాంటి ఆలోచన ఉంటే పంది. గొర్రెపిల్ల ఆ మురికి కాలంలో పడితే అదేం చేస్తుంది? ఎట్లా బయటికి రావాలా ఈ కంపు నుంచి అని తాపత్రయ బాగా తనకలాడుతుంది అది. హల్లెలూయా. పంది ఏం చేస్తుంది? అయ్యి ఇంకా భలే ఉంది లేదు, ఈ మురికిలోనే నేను తేలాడుతాను ఉంటుంది అది. సో యూ డిసైడ్. హల్లెలూయా. దేవుడైతే తన వైపు నుంచి సంపూర్ణంగా ప్రేమించిండు, పర్ఫెక్ట్గా ప్రేమించిండు. నీ గత పాపములు, నీ ప్రస్తుత పాపం, ఫ్యూచర్ పాపాలను కూడా ఆయన ఆల్రెడీ క్షమించేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6:14 చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కృపను గురించి ఎవరైనా బోధిస్తే జనాలు ఏం చేస్తారు తెలుసా? కృప అంటే అబ్బో వీళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండాలా, వీళ్ళు పాపాలు చేయమని చెప్తారు. నేను రాంగ్. కృప అనేది ఏంటంటే, కృప డెఫినేషన్ ఏంటంటే నిన్ను పాపము చేయకుండా నిన్ను చూసేదే కృప. గ్రేస్ ఈజ్ ది పవర్ నాట్ టు సిన్. నీ మీద కృప పనిచేస్తుందంటే నువ్వు తప్పు చేయవు. నువ్వు పాపం చేసి కృపలో అన్నీ పోయినాయిలే అనేది కాదు. నీ మీద నిజంగా దేవుని కృప ఉంటే నువ్వు పాపమే చేయవు. గ్రేస్ ఇస్ ది పవర్ నాట్ టు కమిట్ ఎనీ సిన్. ఏ పాపం చేయకుండా ఉండడానికి అది కృప అనేది ఇవ్వబడింది. రోమీయులకు రాసిన పత్రిక 6:14 మనం ఒకసారి గమనిస్తే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. పాపం నీ మీద ఎప్పుడు ప్రభుత్వం చేయదు? నువ్వు కృప కింద ఉంటే ప్రభుత్వం చేయదు. నువ్వు కృప కింద లేకపోతే పాపం నిన్ను ఏలుతుంటుంది. ఆమెన్. నేను రీసెంట్గా ఒక జాన్ విక్టర్ అనే ఒక వ్యక్తి టెస్టిమనీ నేను చదువుతుండినా. ఆయన చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిండంట, చర్చికి వెళ్ళేవాడంట. కానీ చర్చిలో చెప్పేది అర్థం కాక, ఆయన పెద్దగా నచ్చక ఆయన చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు పోయి స్కూల్ నుంచి కూడా వెలివేయబడి, కాలేజ్లో ఎవరు ఆయన్ని చేర్చుకోక ఒక డ్రగ్ అడిక్ట్గా, మందు తాగేటోడుగా, సిగరెట్లు తాగేటోడుగా, అన్ని విధమైనటువంటి చెడ్డ అలవాట్లు, ఆడోళ్ళతో తిరిగేవి అన్నీ కూడా అయిపోయి ఒక గ్యాంగ్స్టర్గా తయారైపోయి, ఇవన్నీ ఒక మనిషిలో ఇంత చెడ్డ జీవితం జీవిస్తున్న వ్యక్తికి ఒకసారి ఫెయిత్ అనే ఒక అమ్మాయి పరిచయం అయిందంట. అమ్మాయి కొత్తగా యేసుప్రభుని నమ్ముకుందంట. ఆమె ఈయనకు యేసుప్రభుని గురించి చెప్పడం మొదలుపెట్టిందంట. చెప్పడం మొదలుపెట్టడమే కాకుండా, నువ్వు చర్చికి రానా, మేము చర్చికి తీసుకుపోయిందంట. ఆమె చర్చికి తీసుకపోతే ఈయన అక్కడ కృపను గురించే బోధిస్తున్నారంట. బోధిస్తుంటే సడన్గా తెలియకుండా ఆయన, నన్ను ఎవరు ప్రేమించరే జీవితంలో, నేను ఇంత చెడ్డోన్నే అనుకుంటున్న వ్యక్తికి దేవుని కృపను గురించి, దేవుడు నిన్ను క్షమించేసిండు అనే మాటలు వినేసరికి 2 చేతులు ఎత్తి యేసుప్రభుని ఆ రోజు ఆయన అంగీకరించిండంట. అంగీకరించిన తర్వాత కూడా ఆయనకు కొన్ని అడిక్షన్స్ ఉన్నాయి. సిగరెట్ తాగడం, మందు తాగడం, ఇవన్నీ ఉన్నాయంట. అయితే చాలా కష్టపడుతున్నాడంట. ఒకరోజు టీవీ పెట్టుకొని ఆయన ఈ గ్రేస్ గురించి, కృపను గురించి వింటున్నాడంట. అప్పుడు ఒక స్పీకర్ ఆయనతో మాట్లాడడం, అంటే టీవీలో మాట్లాడుతున్నాడంట. ఏమని? మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఏ అడిక్షన్లో ఉన్నా, బంధకంలో ఉన్నా, ఆ బంధకంలోనే మీరు ఏం చెప్పాలా? నేను దేవుని నీతి అని ప్రకటించండి. ఆయన సిగరెట్ తాగుతున్నాడంట. ఆ టైంలో వాక్యం వింటూ సిగరెట్ తాగుతున్నాడంట. తాగుతూ ఈ మాట చెప్పేసరికి, నేను దేవుని నీతిని అంటాడంట, సిగరెట్ తాగుతున్నాడంట. నేను దేవుని నీతిని, కొంచెం మందు తాగుతున్నాడంట. అట్లే చేస్తున్నాడంట. 2 వారాలు గడిచేసరికి, ఈ మాటలు మాట్లాడుతూ చేసేసరికి కంప్లీట్గా విడుదలను పొందిండంట. హల్లెలూయా. ఆయనకు అసలు ఆలోచనే లేదంట, ఇంకా నేను తాగాలనే ఆలోచనే లేదు. కృప అనేది అంత పవర్ఫుల్. హల్లెలూయా. నువ్వు నిజంగా కృపను అర్థం చేసుకుంటే, నీవు దేవుని నీతి అని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, నీవు ఎప్పుడు విజయంలోనే జీవిస్తుంటావు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు సైతాన్ చేత మోసపోతూ దొంగిలింపబడుతున్నారు. దేవునితో మనకు ఉండాల్సినటువంటి ఆ అన్యోన్యతను, ఆ ఇంటిమసీని, ఆ యొక్క సహవాసాన్ని, ఇవి లేకుండా జనాలు
ఆలోచన ఏంటంటే దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, దేవుడు నన్ను ఎందుకు ఈ దేవుని చెనుక్కోవడం మనము అని చెప్పి దేవుణ్ణే అవాయిడ్ చేస్తుంటారు. నువ్వు పిలుచు కొందరిని ఫెలోషిప్కు రా, చర్చ్కు రా అని పిలిచండి, వాళ్ళు ఏం చేస్తారు? ఆ వద్దులే బ్రదర్ మాకెందుకు ఆ దేవునితో. వాళ్ళ థింకింగ్ ఏంటి? వాళ్ళ పాపాలు క్షమింపబడలేదు, ఎవరు క్షమించరు, క్షమించినా మళ్ళీ మేము పాపాలు చేసే పరిస్థితే మాది అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకు ఊరికే పోవడం ఎందుకు, మళ్ళీ కొన్ని రోజులు ఉండి మళ్ళీ రావడం ఎందుకు అనే థింకింగ్లో ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని దగ్గరికి పరిగెత్తేది పోనిచ్చి దేవుని నుంచి దూరంగా పరిపోతుంటారు, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటారు. హల్లెలూయా. దేవుడే సొల్యూషన్ అనేది చాలా మందికి తెలియదు. సత్యం ఏంటంటే దేవుడు మనతో ఏ ఒక్కరితో కూడా కోపంగా లేనే లేడు. హల్లెలూయా. ఎందుకు? దేవుని కోపం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క శరీరంలో సమాప్తం అయిపోయింది. యేసుక్రీస్తును శిక్షించిన తర్వాత సమాప్తం అయిపోయింది. హల్లెలూయా. మన కోసము యేసు ప్రభు శిక్షింపబడ్డాడు, మన కోసం మన పాపంలన్నీ, మన పాపంలో శిక్ష అంతా యేసుక్రీస్తు శరీరం మీద ఆల్రెడీ పడిపోయింది. అయితే షిజోఫ్రెనిక్ టీచింగ్స్ ఉంటాయి. షిజోఫ్రెనిక్ అంటే నేను చెప్పాను లాస్ట్ వీక్, కొంతసేపు ఒక రకంగా స్ప్లిట్ మెంటాలిటీ, కొంతసేపు గుడ్ అంటాడు, కొంతసేపు అదే బ్యాడ్ అంటారు. షిజోఫ్రెనిక్ టీచింగ్స్ కూడా ఏం చేస్తాయి? దేవుడు నీతో సంతోషంగా ఉన్నాడు అంటారు, కొన్నిసార్లు దేవుడు నీతో సంతోషంగా లేడు అంటారు. అర్థమైందా? సో ఇదంతా కూడా అన్స్క్రిప్చురల్, ఇవి దేవుని వాక్య ప్రకారంగా ఉన్నవి కాదు. ఆ వాక్యాలు వినడం వల్ల ఏమవుతుందంటే మీరు షిజోఫ్రెనిక్ క్రిస్టియన్స్ అయిపోతారు. షిజోఫ్రెనిక్ టీచింగ్స్ వింటే షిజోఫ్రెనిక్ క్రిస్టియన్స్ అయిపోతారు. హల్లెలూయా. సో ఈ కన్ఫ్యూజన్ అంతా పోవడానికి మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడిని మనము దేవుడు ఎలా ఉన్నాడో అలానే చూడాలి. దేవుడు ప్రేమ అని దేవుని వాక్యం మనకు సూచిస్తుంది. హల్లెలూయా. దేవుడు ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపి. తెలుగులో ప్రేమ స్వరూపి అంటాడు, ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ లవ్ అంటాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఎవరైనా కూడా దేవుని నుంచి పరిగెత్తిపోవడం కాదు, దేవుని వైపు రావాలా. నువ్వెన్ని తప్పులైనా చేసిండొచ్చు, నువ్వెన్ని పాపాలైనా చేసిండొచ్చు, కానీ నువ్వు చేయాల్సిందేంటి? వెంటనే దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను ఇక్కడ, అంతే. హల్లెలూయా. ఆల్రెడీ క్షమింపబడ్డాయి, కానీ నువ్వేం చేయాలా? దేవునితో సమాధాన పడుతుండాలి. ఫ్రీక్వెంట్గా ఏ తప్పు జరిగినా దేవుని నుంచి దూరం పారిపోవడం కాదు, దేవునికి దగ్గర కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. హిస్ గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ యువర్ ఫెయిల్యూర్స్. రాసుకోండి, ఆయన కృప, దేవుని కృప నీ యొక్క ఫెయిల్యూర్స్ అన్నిటికంటే కూడా గొప్పనైనది. హిస్ గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ యువర్ ఫెయిల్యూర్స్. ఈరోజు వరకు నువ్వు ఎన్ని ఫెయిల్ అయినా కూడా అన్నింటికంటే కూడా దేవుని కృప చాలా పెద్దది, చాలా గొప్పది. ఈరోజు నువ్వు దేవుని వైపు తిరిగితే ఆయన నువ్వు నక్కున చేర్చుకుంటాడు. హల్లెలూయా. దేవుని వైపు నుంచి పారిపోవడం కాదు, దేవుని దగ్గరికి పరిగెత్తడం నేర్చుకోండి. ఒక చిన్న తప్పు జరిగిందా, పెద్ద తప్పే జరిగిందా, దేవుని దగ్గరికే పోవాలి. హల్లెలూయా. దేవుని నుంచి పారిపోవడం కాదు. ఆయన ఆల్రెడీ క్షమించిండు, ఇంకా క్షమించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున విన్న విన్న వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మీకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య నా కోసము, యేసయ్య నా కోసము నా వర్తమాన భూత భవిష్యత్ పాపములన్నింటికి ఒక బలియాగముగా చేయబడి నన్ను రక్షించి ఉంటున్నాడు. నేను ఈ రోజు నమ్ముతున్నాను, నా జీవితంలో నా ఓటములన్నిటికంటే, నా ఫెయిల్యూర్స్ అన్నిటికంటే కూడా మీ కృప చాలా గొప్పదని నేను నమ్ముతున్నాను. ఆ కృపలో నడవటానికి నేను నిశ్చయించుకుంటున్నాను. యోసేపు వలె, దానియేలు వలె నా జీవితంలో నేను పాపానికి వ్యతిరేకంగా జీవించాలని మీ కృపను స్వీకరిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రకటిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది